హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 4th జూన్కు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, అదేవిధంగా రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే లైక్స్ అండ్ షేర్స్ కూడా చేయండి. మీకు కావాల్సిన కంటెంట్ గురించి కామెంట్లో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ కామెంట్సే మాకు ఒక రకంగా ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ప్లీజ్ కామెంట్ ఆన్ ది వీడియో. ఓకే, సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు టాపిక్స్ వచ్చేసి ఐపీఎల్ 18 విన్నర్ ఎవరు అనేది చూద్దాము. అదేవిధంగా ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ట్రెండింగ్లో ఉందండి, చాలా ఇంపార్టెంట్. అలాగే సేవాసే సీక్నా అనే క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది, చూద్దాము. భారత్ జెన్ ఏఐ మోడల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఉమీద్ పోర్టల్ న్యూస్లో ఉంది. నల్ సరోవర్ బర్డ్ శాంచురీ న్యూస్లో ఉంది. అదేవిధంగా నక్షా ప్రోగ్రామ్ కూడా న్యూస్లో ఉంది. కృషి నివేష్ పోర్టల్ అనేసి కూడా న్యూస్లో ఉంది. ఓకే, ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం న్యూస్లో ఉంది. ఓకే, అస్సాం అండ్ మేఘాలయకు సంబంధించిన ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ కూడా న్యూస్లో ఉన్నాయి. సో వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఐపీఎల్ 18. ఓకే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18కి సంబంధించిన 18 సిరీస్కి సంబంధించి విన్నర్ అంటే నిన్న పంజాబ్ కింగ్స్ 11 మధ్యలో, అదేవిధంగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ అంటే ఐపీఎల్ 18లో ఎవరు గెలిచారంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలవడం జరిగింది. సో అటు పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్ వచ్చేసి, అదేవిధంగా మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇద్దరు కూడా ఎవరు గెలిచినా ఫస్ట్ టైం విన్నర్ అయ్యేవాళ్ళు. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడం జరిగింది. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చేవరకు ఇది ఫస్ట్ ట్రోఫీ. ఓకే, సో ట్రోఫీ విజేతకి 20 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. రన్నర్అప్కి అంటే కింగ్స్ 11 పంజాబ్కి 12.5 కోట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ మనీగా. అదేవిధంగా క్వాలిఫైయర్స్ 7 కోట్ల చొప్పున ఒక్కొక్క క్వాలిఫైయర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎలిమినేటర్కి వచ్చేసి 6.5 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రైజ్ మనీ. సో మనకి ఈ టోర్నమెంట్ ఇలాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, అదేవిధంగా అత్యధిక పరుగులు చేసింది ఎవరు, ఇలాంటివి కూడా అడుగుతారు. సో ఐపీఎల్ సీజన్ 18లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలవడం జరిగింది. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి కృణాల్ పాండ్యా. ఓకే, ఆర్సీబీకి చెందినటువంటి ప్లేయరు. ఓకే, అదేవిధంగా ఎక్కువ 6లు కొట్టినటువంటి వ్యక్తి పూరన్. ఓకే, ఏ టీంకి సంబంధించిన వాడు అంటే లక్నో దానికి సంబంధించిన వాడు. ఓకే, బెస్ట్ క్యాచ్ వచ్చేసి కమిన్ మెండిస్ మన సన్ రైజర్స్కి సంబంధించిన వ్యక్తి. సో వీరికి మేజర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా అత్యధిక పరుగులు ఎవరికి అంటే అత్యధిక పరుగులు సాయి సుదర్శన్, గుజరాత్కి సంబంధించినటువంటి సాయి సుదర్శన్ 759 పరుగులతోని టాప్లో ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా అత్యధిక వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణ గుజరాత్ టైటన్స్. సో గుజరాత్ టైటన్స్ నుంచే మనకి ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ అని చెప్పేసి రావడం జరిగింది. అత్యధిక వికెట్లు, అత్యధిక పరుగులు కూడా గుజరాత్ టీంకి సంబంధించిన వాళ్ళే చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐపీఎల్ 18 హైలైట్స్. మేజర్గా ఫస్ట్ టైం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో 18 సంవత్సరాల నుంచి ఈ ట్రోఫీ కొరకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతూనే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్స్పిరేషన్ స్టోరీ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనము ఎగ్జామ్స్ రాస్తాం, ఎన్నో ఓటములను ఎదుర్కొంటాం, చివరికి మాత్రం గెలుపు అనేది కంపల్సరీ వస్తుంది. సో సేమ్ లైక్ ఆర్సీబీ లాగా. సో ఆర్సీబీ కూడా 18 సంవత్సరాల నుంచి తరచూ ఫేవరెట్ టీమ్గా వస్తూనే ఉంది ఐపీఎల్లో. కాకపోతే ఎప్పుడు కూడా ట్రోఫీని గెలవలేదు, కానీ 18వ ప్రయత్నంలో గెలవడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి, కానీ ఏదో ఒక రోజు మన తలుపు తట్టుద్ది. సో ఆ క్షణం కోసం వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. సో ఉక్రెయిన్ రష్యా మీద ఒక భీకరమైన దాడి చేసింది. సో ఆ భీకరమైన దాడి డ్రోన్స్ను ఉపయోగించి ఏవైతే అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకొని రష్యా మీద ఒక పెను దాడి అనేది చేసింది. సో ఆ ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అని పేరు పెట్టడం జరిగింది. సో దాదాపుగా $7 బిలియన్ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఈ ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో వాటిని ఒక చెక్కలో భద్రించి
సివిలియన్స్ ప్రయాణించేటువంటి ట్రైన్స్లలో ప్రయాణం చేయించారు, అంటే ట్రావెల్ చేయించి అక్కడ నుంచి వివిధ టైం జోన్లలో వివిధ ప్లేసెస్లలో అటాక్ చేయడం జరిగింది. సో దీంట్లో రష్యాకి సంబంధించినటువంటి వేరియస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో TU-95, TU-160, TU-220M, 22M, A-50 లాంటి బాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాంబర్స్ ఫ్లీట్ని నాశనం చేయడం జరిగింది. సో రష్యా ఉక్రెయిన్ ఏదైతే యుద్ధం నేపథ్యంలో 3.5 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ఇలాంటి దాడికి పాల్పడడం ఒక చర్చనీయాంశంగా మారిందన్నమాట. సో యుద్ధం మొదలైన తర్వాత నుంచి 3.5 సంవత్సరాల్లో రష్యా మీద ఉక్రెయిన్ నిర్వహించినటువంటి అతిపెద్ద దాడిగా దీన్ని పేర్కొంటున్నారు. ఓకే, సో దీంట్లో వచ్చేసి రిటాలియేషన్లో భాగంగా మన రష్యా కూడా మిసైల్స్ని లాంచ్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కువగా సివిలియన్స్ చనిపోవడం జరిగింది, ఇక్కడ ఎక్కువగా ఎయిర్ బేసెస్ మీద టార్గెట్ చేయడం జరిగింది. ఓకే, లాంగ్ రేంజ్ హై ప్రిసిషన్ డ్రోన్ స్ట్రైక్ ఉక్రెయిన్ టార్గెటింగ్ ది డీప్ రష్యన్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద. సో మేజర్గా వచ్చేసి ఇది 18 నెలలు దాదాపుగా 18 months ప్లాన్ చేశారండి. 18 months ప్లాన్ చేసి టోటల్గా ఎంత 117 ఎక్స్ప్లోజివ్స్ని డ్రోన్స్ల ద్వారా పంపించి దాడి చేయడం జరిగింది. సో ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. సో ఇలాంటి దాడియే ఒకసారి ఇండియా మీద చేయాలనుకుంది పాకిస్తాన్, కానీ మన ఎన్ఐఏ వాళ్ళు అంటే గత సంవత్సరంలో ఎన్ఐఏ వాళ్ళు దీన్ని ముందే పసిగట్టి నిర్వీర్యం చేయడం జరిగింది. ఓకే, లొకేషన్స్ మేజర్గా లొకేషన్స్ ఇంపార్టెంట్. బెలాయా, ఒలినియా, అదేవిధంగా డైగిల్వో, ఇవానోవా, సివెన్రీ, ఉక్రేనికా. సో ఇలాంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎయిర్ బేసెస్. సో ఈ ఎయిర్ బేసెస్లో టార్గెట్ చేస్తూ మేజర్గా ఒక ప్రణాళికబద్ధంగా ఒక సివిలియన్ ఏవైతే ట్రైన్స్ ఉంటాయో ఆ ట్రైన్స్లలో చెక్కపెట్టెలలో ఈ డ్రోన్స్ని పంపించి అక్కడ నుంచి దాడి చేయడం జరిగింది. సో ప్రపంచాన్ని ఒక రకంగా విస్మరణకి గురి చేసిందనమాట. ఎందుకంటే ఇలాంటి దాడి రష్యా లాంటి పెద్ద కంట్రీకి లోపలి దాకా వెళ్ళి డిఫరెంట్ టైం జోన్స్లలో ఈ దాడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇస్కాండర్ మిసైల్ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. ఓకే, రష్యా రిటాలియేషన్ ప్రోగ్రాంలో కూడా ఇస్కాండర్ మిసైల్ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేషన్ స్పైడర్ వెబ్స్. సో ఈ ట్రోజన్ హార్స్ అనే వ్యూహాన్ని ఉపయోగించుకొని ఈ దాడికి ప్రయత్నం చేసింది ఉక్రెయిన్ రష్యా పైన. నెక్స్ట్ సేవా సే సీక్నా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ సేవా సే సీక్నా. సో ఎవరైతే యూత్ వాలంటీర్స్ ఉంటారో సో యూత్ వాలంటీర్స్కి ఇంటర్న్షిప్ కింద 15 రోజుల పాటు జన్ ఔషధి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి జన్ ఔషధి కేంద్రాస్లో ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఏంటి అనేది చూద్దాము. సేవా సే సీక్నా అనే క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు యూత్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వారికి 15 days ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ నేషనల్ యూత్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఏది క్యాంపెయిన్ సేవా సే సీక్నా అని చెప్పేసి. సో మేజర్గా దీని ఇంటెన్షన్ ఏంటంటే యూత్కి స్కిల్లింగ్ అనేది కావాలి. సో ఆ స్కిల్ కావాలి కాబట్టి సేవ చేస్తూనే ఆ ఏదైతే రంగం ఉంటుందో ఆ రంగంలో రానిచ్చే విధంగా నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ సేవా సే సీక్నా క్యాంపెయిన్ అన్నమాట. సో దీంట్లో మేజర్గా ఎవరు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ కింద వీరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనే మినిస్ట్రీస్ సంయుక్తంగా ఈ సేవా సే సీక్నా క్యాంపెయిన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే యూత్ వాలంటీర్స్ ఉంటారో వారికి రిజిస్టర్ చేసుకున్న వారికి 15 రోజుల పాటు ఈ జన్ ఔషధి కేంద్రాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద ప్రమోట్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఇన్ పబ్లిక్ హెల్త్, ఎన్హాన్స్ అవేర్నెస్ ఆన్ జెనరిక్ మెడిసిన్ మీద కూడా యూత్కి అవేర్నెస్ అనేది అవుతుంది. అదేవిధంగా బిల్డ్ స్కిల్స్ అండ్ లాజిస్టిక్స్, అంటే ఇప్పుడు ఒక గూడ్స్ వచ్చాయి, ఒక వస్తువులు వచ్చాయి, వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది. అదేవిధంగా ఇన్వెంటరీ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఒక కస్టమర్ వస్తాడు ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ సేవా సే సీక్నా క్యాంపెయిన్లో బాగా నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో 5 యూత్ వాలంటీర్స్ పర్ డిస్టిక్, ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కొక్క 5 వాలంటీర్స్ తీసుకుంటారు. సో 5 జన ఔషధి కేంద్రాస్లో ఇవ్వడం జరుగుతుంది. సో 15 members, 15 days ఇంటర్న్షిప్. సో దీంట్లో ఎవరు ఎస్పెషల్లీ అంటే వాలంటీర్స్ ఫ్రమ్ మై భారత్,
ఎన్ఎస్ఎస్ అదేవిధంగా ఫార్మసీ కాలేజెస్ నుంచి ఈ యూత్ వాలంటీర్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో మేజర్గా కస్టమర్ సపోర్ట్, స్టాక్ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ క్యాంపెయిన్స్ అనేవి ఇందులో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సేవాసే సీక్నా క్యాంపెయిన్ ఇదంతా కూడా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. సో నేను పీపీటీ అనేది ఇంగ్లీష్లో అదేవిధంగా తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఒక్క అవకాశాన్ని చూడండి. ఎందుకు అంటే మేము స్టూడెంట్స్కి ఎంత ఇవ్వాలనుకుంటున్నాం క్వాలిటీ మెటీరియల్. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇలా ఇంగ్లీష్ స్లైడ్ తెలుగు స్లైడ్ కంబైన్డ్గా ఉంచదు, మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి మా ఛానల్ యొక్క వీడియోస్ని ప్రమోట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే గ్రామీణ విద్యార్థులు చాలామంది అమౌంట్ స్పెండ్ చేసి కోచింగ్లు తీసుకోలేరు. సో వాళ్ళకి మేము ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ క్లాసెస్ని టీచ్ చేస్తున్నాము. సో ఏదో ఫ్రీగా చెప్తున్నామని కాదండి, చాలా క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా T1 అకాడమీ academy.in అనే వెబ్సైట్లో కూడా మీకు ప్రాక్టీస్ ఓరియంటెడ్లో MCQs కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఆన్లైన్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఫ్రీగానే రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీరు మాక్ టెస్ట్లు అదేవిధంగా ప్రాక్టీస్ MCQs కూడా అటెండ్ చేయొచ్చు. దయచేసి మా యొక్క విజ్ఞప్తిని అంటే మా యొక్క రిక్వెస్ట్ని అర్థం చేసుకోండి. మీరు షేర్ చేస్తేనే మాకు ఎక్కువగా వ్యూస్ రావడము, అదేవిధంగా బూస్ట్ లాగా ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్ లాగా. ఓకే, మమ్మల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చేయడానికి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము, ఇంకా మంచి వాల్యుబుల్ కంటెంట్ తీసుకురావడానికి మాకు ఒక ఎనర్జీ లాగా పనికొస్తుంది. సో దయచేసి ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ అనే కాదు, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనే కాదు, ఇంకా ఇతరత్ర వీడియోస్ ఏది వచ్చినా దయచేసి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్ సర్కిల్స్లో. ఓకే, నెక్స్ట్ భారత్ జన్ AI మోడల్. సో భారత్ ఇప్పుడు మనకు ChatGPT, OpenAI. ChatGPT యాక్చువల్లీ ఏ కంపెనీకి సంబంధించింది? OpenAI అని చెప్పేసి. సో ఈ OpenAI లాగా భారతదేశానికి కూడా ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి ఒక AI మోడల్ ఉండాలి. సో ఇండిజినస్ లాంగ్వేజెస్ మనకి ఏవైతే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే 8th షెడ్యూల్లో మనకి 8th షెడ్యూల్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 22 లాంగ్వేజెస్కి ఉపయుక్తంగా ఉండే విధంగా అంటే సపోర్ట్ చేసే విధంగా ఈ భారత్ జన్ అనే ఒక AI మోడల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇండియా లాంచ్డ్ భారత్ జన్. ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నమాట. సో ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో అదేవిధంగా డిఫరెంట్ స్పీచ్, టెక్స్ట్ ఈ విధంగా పనిచేస్తాయి అన్నమాట. సో భారత్ జన్ సమ్మిట్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో 22 లాంగ్వేజెస్లో ఇది ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ రూపకంగా, స్పీచ్ అండ్ ఇమేజ్ ఈ ఓరియంటెడ్లో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏంటి బిల్ట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ రీజనల్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీని ఈ భారత్ జన్ AI ఏదైతే మోడల్ ఉందో అది రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు ఏంటి అనేది ఇంపార్టెంట్. సో TIH ఫౌండేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ IOE అనే సంస్థ, అదేవిధంగా ఐఐటి బాంబే వాళ్ళు సంయుక్తంగా ఈ భారత్ జన్ AI మోడల్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరెవరు? TIH ఫౌండేషన్ అదేవిధంగా IIT బాంబే. సో దీనికి ఫండింగ్ మెంబర్ ఎవరు అంటే ఓకే NMICPS నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వాళ్ళు దీనికి ఫండింగ్ చేయడం జరిగింది. సో ఇది పూర్తిగా ఏంటి స్వదేశీ టెక్నాలజీతోనే డెవలప్ చేసినటువంటి ఒక జనరేటివ్ AI మోడల్. దానికి భారత్ జన్ అని పేరు పెట్టడం జరిగింది. సో OpenAI ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో ChatGPT దీని కింద ఉంటుంది. సో అదేవిధంగా భారత్ జన్ అని కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఇది మేజర్గా ఇది ఒక ఏంటి ఎలక్ట్రిక్ లాగా అంటే క్యాటలైజ్గా వర్క్ చేస్తుంది, బూస్టర్ లాగా పనిచేస్తుంది ఇండియాస్ టెకేడ్కి. సో విజన్, కల్చరల్లీ గ్రౌండెడ్, కాంటెక్స్ట్ ఓరియంటెడ్లో. సో ఇదన్నమాట. సో దీన్ని రెయిన్ఫోర్సెస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో దానికి కూడా ఇది ఒక రకంగా ఊతంగా అంటే ఫౌండేషన్ స్టోన్గా మారబోతుంది. ఓకే, భారత్ జన్ AI మోడల్. సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం అని చెప్పేసి తెలుగు మీడియంలో స్లైడ్ ఉంచడం జరిగింది. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఓకే అభివృద్ధి చేసిన సంస్థ, ఎన్ని లాంగ్వేజెస్కి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరు అభివృద్ధి చేశారో అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే,
నెక్స్ట్ ఉమీద్ పోర్టల్ మనకి రీసెంట్గా వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఉంది కదా. సో ఆ 2025 బిల్కి అనుగుణంగా ఈ వర్క్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డిజిటలైజ్ చేస్తూ ఎలాంటి లీగల్ డిస్ప్యూట్స్ న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకని చెప్పేసి ఒక పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వారు తీసుకురావడం జరుగుతుంది. అదే ఉమీద్ పోర్టల్. రీసెంట్గా తీసుకొచ్చినటువంటి వక్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం వక్ సంబంధించిన ఆస్తులు ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక డిజిటల్ మేనర్లో ఉంచేందుకని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు ఈ ఉమీద్ అనే పోర్టల్ని తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉమీద్ పోర్టల్ ఏంటంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క ఏరియా ఎంత, అదేవిధంగా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, సో అదేవిధంగా ట్రిబ్యునల్స్కి ఏవేవి సపోర్ట్ అవుతాయి అని చెప్పేసి ఒక డిజిటలైజ్డ్ మేనర్లో ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ని తీసుకొస్తున్నారు. అదే ఉమీద్ పోర్టల్. ఓకే, సో ఇది రాబోయే June 6 రోజున దీన్ని లాంచ్ చేయబోతున్నారు. June 6, 2025 రోజున లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ఉమీద్ పోర్టల్ యొక్క అబ్రివేషన్ ఇంపార్టెంట్. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అనేది ఉమీద్ యొక్క అబ్రివేషన్. ఓకే, the center will launch the Umeed portal on June 6th, 2025 to digitize and streamline the Waqf property registration in line with the Waqf Amendment Act 2025 ప్రకారం. ఓకే, సో దీన్ని తీసుకొస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది, సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రాన్స్పరెంట్ అండ్ టైమ్ బౌండ్ వక్ఫ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. అదేవిధంగా ఇంకేమైనా బెనిఫిషరీస్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా ఇంకా లీగల్ డిస్ప్యూట్స్ ఉన్న వాటిని సాల్వ్ చేయడం కోసమని, డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ ఇంప్రూవ్ అకౌంటబిలిటీని పెంచడం కోసం అని చెప్పేసి ఈ ఉమీద్ పోర్టల్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో భాగంగా మేజర్గా ఏంటంటే ఏదైనా వర్క్ ప్రాపర్టీ ఉంది కదా, ఇప్పుడు ఉన్నటువంటి వర్క్ ప్రాపర్టీ కింద ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది ఈ పోర్టల్ తీసుకొచ్చినాక 6 months లోపు 6 నెలల లోపు ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాల్సిందే. 6 నెలల లోపు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిందే. ఏవైతే వర్క్ ప్రాపర్టీస్గా ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ ఈ ఉమీద్ పోర్టల్లో 6 నెలల్లోగా రిజిస్టర్ అవ్వాలి ఉమీద్ పోర్టల్లో. అదేవిధంగా ఏవైతే రిజిస్టర్ అవుతాయో వాటికి జియో ట్యాగింగ్ అండ్ డిజిటలైజేషన్ విత్ అక్యురేట్ బౌండరీస్ అండ్ జియో లొకేషన్స్తోని ఒక యూనిక్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా డిస్ప్యూట్ అన్రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఆటోమేటికలీ ఫ్లాగ్డ్ అండ్ రిఫర్డ్ టు ది ట్రిబ్యునల్. ఏవైతే రిజిస్టర్ అవ్వవో ఈ ఉమీద్ పోర్టల్లో 6 నెలల తర్వాత అవి ఆటోమేటిక్గా ట్రిబ్యునల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, లీగల్ టూల్స్ ప్రొవైడ్స్ యూజర్స్ ఎడ్యుకేషన్ అండ్ సపోర్ట్ నావిగేటింగ్ ది వక్ఫ్ లా. ఈ వక్ఫ్ ఏదైతే ఉమీద్ పోర్టల్ ఉందో అది కూడా ఒక లీగల్ సపోర్టింగ్ అనేది ఇస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ కింద ఉమెన్ డొనేట్ చేయరాదు. ఓకే, డొనేట్ అనేది చేయరాదు, కాకపోతే ఎలిజిబుల్ బెనిఫిషరీస్గా ఉండొచ్చు. ఓకే, ఎలిజిబుల్ బెనిఫిషరీస్గా ఉండొచ్చు ఇదన్నమాట. సో మేజర్గా వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే అపీల్స్ ఇన్ హైకోర్ట్, ఏవైతే హైకోర్ట్స్లో ఉంటాయో ఇప్పుడు డిస్ప్యూట్స్ ఉన్నటువంటి వర్క్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అవిటిని బేసిక్గా ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, ట్రిబ్యునల్స్ నో అపీలబుల్ ఇన్ 19 days. ఓకే, వితిన్ 90 days. అదేవిధంగా మ్యాండేటరీ డిజిటల్ రికార్డ్స్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ వక్ఫ్ ప్రాపర్టీస్. ట్రిబ్యునల్స్ ఓవర్సైట్ ఎక్స్టెండెడ్ టు ఆల్ అన్రిజిస్టర్డ్ అండ్ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్. ఏవైతే డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయో అవి ట్రిబ్యునల్ కూడా రిఫర్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 యొక్క హైలైట్స్ అన్నమాట. సో ఇదంతా కూడా తెలుగులో ఉంచడం జరిగింది. నెక్స్ట్, నల్ సరోవర్ బర్డ్ శాంచురీ. సో ఈ నల్ సరోవర్ బర్డ్ శాంచురీ ఎక్కడ ఉంది, ఏంటి, దీని యొక్క స్పెషాలిటీ ఏంది, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది. బేసిక్గా సెబైన్స్ గల్ అని చెప్పేసి ఒక పక్షి, ఇది ఆర్కిటిక్ పక్షి, ఏది ఉత్తర ధ్రువాన్ని ఉన్నటువంటి ఆర్కిటిక్ పక్షి వలస చెందుతూ ఇప్పుడు ఎక్కడ ఈ నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీకి వలస రావడం జరిగింది. సో ఇది రీసెంట్గా గుజరాత్లోని నల్ సరోవర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉందో అక్కడ స్పాట్ చేయడం జరిగింది.
ఓకే, ఇప్పుడు ఏంటి ఈ నల్ సరోవర్ బర్డ్ శాంచురీ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉండడం జరిగింది. ఓకే, సో బేసిక్గా 2013 తర్వాత మళ్ళీ తిరిగి కనిపించింది. యాక్చువల్లీ కేరళలో లాస్ట్ టైం కేరళలో 2013లో కేరళలో ఈ బర్డ్ అనేది కనిపించడం జరిగింది. ఏది సబనీస్ గల్ అని చెప్పేసి, సబనీస్ గల్ అనే బర్డ్ ఇప్పుడు కనిపించడం జరిగింది. ఇది బేసిక్గా ఉత్తర ధ్రువానికి సంబంధించిన ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పక్షి అన్నమాట. సో మేజర్గా ఇప్పుడు ఏంటి మనం నల్ సరోవర్ బర్డ్ శాంచురీ న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి నేర్చుకోవాలి. ఇది ఒక బేసిక్గా అహ్మదాబాద్కి 64 కిలోమీటర్స్ల దూరంలో ఉంటుంది. సో బేసిక్గా 360 ఐలెట్స్తో కలిగి ఉన్నటువంటి ఏరియా. సో మొత్తంగా 120.82 స్క్వేర్ కిలోమీటర్స్తో ఉంది. సో ఆరిజినేటెడ్ ఇన్ ది 15th century డ్యామింగ్ సబర్మతి రివర్ ఏదైతే ఉందో ఆ సబర్మతి రివర్ని ఆనుకొని ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాంచురీని డిక్లేర్ చేసింది 1969లో దీన్ని బర్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, రామ్సార్ సైడ్గా 2012లో ఓకే మనకి రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పేసి ఇరాన్లో జరగడం జరిగింది కదా. ఆ రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా ఈ నల్సార్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో నల్ సరోవర్, సో దాన్ని కూడా 2012లో ఈ రామ్సార్ సైట్లో ఉంచడం జరిగింది. సో ఈ ఏదైతే సబైనీస్ గల్ ఏదైతే ఉందో అది మేజర్గా లీస్ట్ కన్సర్న్లో ఉంది. IUCNకి సంబంధించినటువంటి ఎండేంజర్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో లీస్ట్ కన్సర్న్లో ఉండడం జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా నల్ సరోవర్ బర్డ్ శాంచురీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం స్లైడ్ తెలుగులో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నక్షా ప్రోగ్రామ్. సో ఇంపార్టెంట్. సో ఇది ఏదైతే బేసిక్గా అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ రూరల్ ప్రాపర్టీస్ కానీ అర్బన్ ప్రాపర్టీస్ కానీ డిజిటలైజ్ చేయడం కోసం తీసుకొచ్చిందే నక్షా ప్రోగ్రామ్. సో ఎవరు తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ వారు ఈ నక్షా ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో phase 2 ఇప్పుడు phase 2 అనేది ఆల్రెడీ phase 1 అనేది అయిపోయింది. phase 1 అనేది అయిపోయింది. ఇప్పుడు phase 2 తీసుకురావడం జరిగింది ఆఫ్ ది నక్షా ప్రోగ్రామ్స్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ 2 June 2025 నుంచి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నేషన్ వైడ్గా 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు phase 2లో మేనర్గా. ఆల్రెడీ phase 1 అనేది అయిపోవడం జరిగింది. సో దీని అబ్రివేషన్ ఏంది, నక్షా యొక్క అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్. నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ నక్షా ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే సపోజ్ ఒక ఇల్లు ఉంది, దాని బౌండరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయడము, అదే ఈ నక్షా ప్రోగ్రామ్ యొక్క ఈ మెయిన్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ రూరల్కి సంబంధించి గ్రామీణ దానికి సంబంధించి ఆల్రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు అర్బన్ దాంట్లో phase 2 చేయబోతున్నారు. సో జియోస్పేషియల్ సిటీ సర్వే ఇనిషియేటివ్ ఫర్ ఇంప్రూవ్డ్ అర్బన్ ల్యాండ్ గవర్నెన్స్. ఓకే, అదేవిధంగా 150 అర్బన్ లోకల్ బాడీస్ అక్రాస్ 26 స్టేట్స్లో దీన్ని చేయబోతున్నారు phase 2లో భాగంగా. సో ఒక్కొక్క స్టేట్ అంటే ఇప్పుడు ఈ 152 లోకల్ అర్బన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే 35 స్క్వేర్ కిలోమీటర్స్ లోపు ఉండాలి. ఓకే, అదేవిధంగా 2 lakh పాపులేషన్ కంటే తక్కువ ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్ని ఇప్పుడు phase 2లో భాగంగా చేయబోతున్నారు. సో ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయడం. ఓకే, ఈ నక్షా యొక్క మెయిన్ ఇంపార్టెంట్. సో దీంట్లో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మేజర్గా ఏరియల్ సర్వేస్ని కండక్ట్ చేసి చేయబోతున్నారు. అదనమాట డెవలప్ జియోస్పేషియల్ డేటాబేస్ ఫర్ అర్బన్ ప్రాపర్టీస్. సో ఇంటిగ్రేట్ ఏరియల్ అండ్ ఫీల్డ్ సర్వేస్ విత్ GIS, ఇది జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించుకొని స్ట్రీమ్ లైన్ ది ల్యాండ్ రికార్డ్స్ ఫర్ అండ్ సపోర్ట్ అర్బన్ ప్లానింగ్. సో ఈ మేజర్గా దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే అర్బన్ ప్రాపర్టీస్ని ఒక ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేస్తూ ఫ్యూచర్లో అర్బన్ ప్లానింగ్కి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఈ నక్షా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కృషి నివేష్ పోర్టల్.
సో మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఉందో వాళ్ళు డిఫరెంట్ రైతులకు కానీ ఇటు ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో రైతుకు కానీ ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ కానీ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి, అప్లికేషన్ చేసుకోవడానికి, ప్రాసెస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అనమాట. సో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకో డిపార్ట్మెంట్, సో అక్కడక్కడ ఉంటాయి. సో అవన్నిటినీ కాదంటూ ఒకే ఒక పోర్టల్ ఉండాలి అని చెప్పేసి సో ఈ కృషి నివేష్ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే, కస్టమర్స్కి, ఇన్వెస్టర్స్కి, ఫార్మర్స్కి, ఇంకా ఇతరత్ర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా ఏం చేస్తున్నారంటే అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఇంకా ఇతరత్ర ప్రాసెస్లన్నింటినీ డిఫరెంట్ పోర్టల్స్ కాకుండా ఒకే పోర్టల్లో అవైలబుల్గా ఉండే విధంగా ఇంటిగ్రేట్ చేస్తూ అన్నిటినీ కలుపుతూ కృషి నివేష్ పోర్టల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ బిడ్ టు బూస్ట్ అండ్ ఎక్స్పీడేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ను పెంచడం కోసమని ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ టు ఇంటిగ్రేట్ స్కీమ్ ఫ్రమ్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ద కృషి నివేష్ పోర్టల్. ఓకే, కృషి నివేష్ పోర్టల్ అనే దాని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఫార్మర్స్, ఇన్వెస్టర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్. ఈ విధంగా అనమాట ప్రొవైడ్ సెంట్రలైజ్డ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అగ్రి సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించింది ఏది యూనిఫైడ్గా ఇంటిగ్రేట్గా ఉండబోతుంది. సో ఎయిమ్స్ టు బూస్ట్ అగ్రి బిజినెస్, అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎన్హాన్స్ ఫార్మర్స్ ఇన్కమ్. ఓకే, ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా అదేవిధంగా ఫార్మర్స్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తున్నారు. ఓకే, ఎస్పెషల్లీ అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, రూరల్ డెవలప్మెంట్, జల్ శక్తి ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా తీసుకురాబోతున్నారు వేరియస్ మినిస్ట్రీస్. ఓకే, ఎస్పెషల్లీ 7 మినిస్టర్స్ 17 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ అగ్రి సెక్టార్ సంబంధించిన 17 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అన్నిటిని 7 మినిస్టర్స్ 7 మినిస్ట్రీస్ అనేటివి మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇవన్నిటినీ కలుపుతూ ఒకే ప్లాట్ఫామ్ కిందకి ఈ కృషి విశేష్ పోర్టల్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, అగ్రి ఇన్ఫ్రా ఫండ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ రిలేటెడ్ పిఎం కుసుమ్, పిఎం కిసాన్ సంపద యోజన ఇవన్నిటిని యూనిఫైడ్ చేస్తూ సెక్టార్స్ అంటే బేసిక్గా వేరియస్ స్కీమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒకే దగ్గర ఉంచే విధంగా దీన్ని తీసుకొస్తున్నారు. యూనిఫైడ్ పోర్టల్ ఫర్ సబ్సిడీ బెనిఫిట్, అప్లికేషన్ ట్రాకింగ్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా అప్లికేషన్ చేస్తే దాని యొక్క ట్రాకింగ్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ మానిటరింగ్ అన్నీ కూడా ఈ కృషి నివేష్ పోర్టల్లో ఉంచడం జరుగుతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఉల్లాస్. సో నవభారత్ సాక్షరత్ కార్యక్రమం. ఉల్లాస్ అనేది నవభారత్ సాక్షరత్ కార్యక్రమం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క మెయిన్ అజెండా ఏంది? భారతదేశాన్ని 100% లిటరేట్ దేశంగా 100% లిటరేట్ నేషన్గా గుర్తించాలనేదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో దాన్ని సాక్షరంగా చేస్తూ ఈ ఉల్లాస్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఈ ఉల్లాస్ స్కీమ్ను ఉపయోగించి ఆల్రెడీ రెండు స్టేట్స్ 100% లిటరేట్ స్టేట్స్గా గుర్తించడం జరిగింది. ఒకటి మిజోరాం, నెక్స్ట్ వచ్చేసి గోవా. ఫస్ట్ మిజోరాం, సెకండ్ గోవా. రీసెంట్గా గోవా యొక్క స్టేట్ ఫార్మేషన్ డే రోజు ఆ స్టేట్కి సంబంధించిన ముఖ్యమంత్రి అనౌన్స్ కూడా చేయడం జరిగింది. గోవా బికమ్ ది 100% లిటరేట్ స్టేట్ అండర్ ది ఉల్లాస్ స్కీమ్. సో ఈ ఉల్లాస్ స్కీమ్ ఏంటి అనేది చూద్దాం. సో స్టేట్ గోవా ఫుల్లీ లిటరేట్ అండర్ ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం. ఓకే, సో మేకింగ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ జర్నీ టువర్డ్స్ ది అచీవింగ్ ఫుల్ లిటరేట్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ ఉల్లాస్ స్కీమ్ ఏంటి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఊతంగా ఈ ఉల్లాస్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే 2022 నుంచి 2027 మధ్యలో ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 2022 నుంచి 2027 మధ్యలో. ఓకే, అడల్ట్స్ ఎవరైతే ఈ మేజర్గా టార్గెట్ గ్రూప్స్ ఎవరు అంటే ఎవరైతే 15 సంవత్సరాల పైన ఉండి వారు ఫార్మల్ ఎడ్యుకేషన్కి అంటే స్కూల్కి వెళ్ళి చదువుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, స్కూల్ డ్రాప్అవుట్స్, వీళ్ళని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి లైఫ్ స్కిల్స్,
మినిమం న్యూమరసీ అంటే లెక్కలు చేయడం, మినిమం చదవడం, మినిమం రాయడం నేర్పించేదే ఈ ఉల్లాస్ స్కీమ్ అనమాట. ఓకే, 15 years అండ్ అబోవ్ హూ మిస్ ది ఫార్మల్ స్కూలింగ్. ఓకే, మెయిన్ స్ట్రీమ్ నాన్ లిటరేట్ అడల్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్కిల్లింగ్ అనేది నేర్పిస్తూ లైఫ్ స్కిల్స్, అదేవిధంగా మినిమం రాయడము, మినిమం చదవడము, మినిమం లెక్కలు చేయడము ఈ ఉల్లాస్ స్కీమ్లో భాగంగా నేర్పిస్తారు. సో అలా నేర్పించి ఇప్పుడు మిజోరాం అదేవిధంగా గోవా ఫుల్లీ లిటరేట్ స్టేట్స్గా ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, క్రిటికల్ లైఫ్ స్కిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్, వొకేషనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఈ ఉల్లాస్ స్కీమ్లో భాగంగా చేస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ వాలంటీరిజం, కర్తవ్య బోధ్, ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వీళ్ళు ఈ ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. సో అదేవిధంగా లర్నింగ్ కంటెంట్ యాక్సెసిబుల్ వయా దీక్షా పోర్టల్, ఇది ఎన్సీఆర్టీ డెవలప్ చేసినటువంటి పోర్టల్. సో ఈ ఉల్లాస్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ దీక్షా పోర్టల్ని ఉపయోగించుకొని కూడా కంటెంట్ని చదువుకోవచ్చు. సో వాలంటీర్స్ వచ్చేసి ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. అంటే నేను ఎడ్యుకేషన్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో వారికి నేర్పించడం కోసం అని చెప్పేసి నేను వాలంటరీగా వెళ్తాను. సో నేను ఈ ఉల్లాస్ యాప్లో జాయిన్ అవ్వాలన్నమాట. సో బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ గ్యాప్స్, ప్రమోట్స్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఓకే, ఇవన్నీ కూడా ఈ ఉల్లాస్ స్కీమ్లో భాగంగా చేస్తున్నారు. ఓకే, ఇదంతా కూడా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అస్సాం అండ్ మేఘాలయ జాయింట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇనిషియేటివ్. సో ఈ మేజర్గా అస్సాం, మేఘాలయ ఏవైతే ఉన్నాయో అస్సాం అండ్ మేఘాలయ, సో వీటి మధ్యలో కలిపి ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా 52 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ఓకే, డిస్ప్యూట్లో ఉంది. సో దాన్ని సాల్వ్ చేయబోతున్నారు. సో ఇది 55 మెగావాట్స్తోని ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు. ఎక్కడ అంటే కుల్సి రివర్. ఈ కుల్సి రివర్ వచ్చేసి బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. సో మేజర్గా దీని నుంచి వచ్చేటువంటి 55 మెగావాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 55 మెగావాట్స్ కూడా రెండు రాష్ట్రాలు కూడా పంచుకోవడం జరుగుతుంది. కానీ ఇరిగేషన్ పర్పస్ వచ్చేసి అస్సాంకి బెనిఫిట్ అవుతుంది. ఓకే, వ్యవసాయానికి మాత్రం అస్సాంకి వెళ్తుంది. ఓకే, కుల్సి ఈజ్ నెస్టింగ్ ఫర్ సైట్ గ్యాంజెటిక్ రివర్ ఏదైతే ఉందో, మన నేషనల్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉందో దానికి నెస్టింగ్ సైట్గా కూడా ఈ కుల్సి రివర్ ఉపయోగపడుతుంది. సో లోకల్ కమ్యూనిటీ కన్సల్టేషన్స్ ప్లాన్ ఇవన్నీ చేస్తున్నారు. బేసిక్ ఏంటంటే ఇది డిస్ప్యూట్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే చివరికి ఒక అంకానికి చేరింది. దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, సో సివియర్ అండ్ రెస్క్యూయింగ్ ఇష్యూ, అర్బన్ ఫ్లడ్డింగ్ ఇన్ గవాతి. సో బేసిక్గా ఏంటంటే ఇది కుల్సి రివర్ పైన ఈ డ్యామ్ కనుక కట్టినట్లయితే సివియర్ అండ్ రికరింగ్ ఇష్యూ అనేది జరుగుతుంది. ఓకే, అందుకని చెప్పేసి దీన్ని అదేవిధంగా ఐఐటి రూర్కీ టు అసిస్ట్ విత్ సైంటిఫిక్ మిటిగేటింగ్ ప్లానింగ్ అనేది కూడా చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అస్సాం అండ్ మేఘాలయ మధ్యలో ఉన్నటువంటి జాయింట్ ప్రాజెక్ట్. ఏ రివర్ పైన నిర్వహిస్తున్నారు అంటే కుల్సి రివర్, చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా తెలుగు మీడియం అభ్యర్థుల కోసము. నెక్స్ట్ దక్షిణ కొరియా, సౌత్ కొరియా ఏదైతే ఉందో సౌత్ కొరియాకి సంబంధించి అక్కడ అధ్యక్షుని ఎన్నికలు అనేటివి జరగడం జరిగింది. సో ఆ అధ్యక్షుని ఎన్నికల్లో ఎవరు గెలిచారు అంటే లీ జే మ్యూంగ్ ఓకే గెలవడం జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాది అయినటువంటి డెమోక్రటిక్ పార్టీ, ఏ పార్టీకి సంబంధించిన అతను డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి లీ జే మ్యూంగ్ ఎన్నుకోవడం జరుగుతుంది. సో 95% ఆ ఓట్ల లింక్ పూర్తయ్యేసరికి జే మ్యూంగ్కి ఎంత 48.66% ఓట్లు రావడం జరిగింది. మితవాది అభ్యర్థి అయినటువంటి కిమ్ మూన్ సూకి 41.98 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు వస్తున్నారు అంటే జే మ్యూంగ్. ఓకే, ఇంపార్టెంట్. అదేవిధంగా ఐరాస సర్వ ప్రతినిధి సభకి కొత్త అధ్యక్షురాలుగా అనలీనా ఎన్నుకోవడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకి కొత్త అధ్యక్షురాలుగా జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అయినటువంటి అనలీనా బెబాక్ అత్యధిక మెజార్టీతో ఎన్నుకోవడం జరిగింది. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగగా రష్యా డిమాండ్కు అనుగుణంగా సభ్య దేశాలు ఆమెను ఎన్నుకున్నాయి. ఈ ఎన్నికకు మెజార్టీ మార్కు 88 ఓట్లు కాగా అనలీనా బెబాక్కి ఎంతో రావడం జరిగింది, 167 ఓట్లు సాధించడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే
ప్రస్తుత అధ్యక్షుడు ఫిలమాన్ యాంగ్ నుంచి అనలీనా ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓకే, సో 193 దేశాల సభ్యత్వం కలిగిన ఐరాస సర్వప్రతినిధి సభకు అధ్యక్షురాలుగా ఏడాదికి ఒకరిని ప్రాంతాల వారీగా ఎన్నుకోవడం జరుగుతుంది. సో దాంట్లో ఇప్పుడు జర్మనీకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ అనలీనా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ 6న చినాబ్ రైలు వంతెన ప్రారంభించిన మోడీ. సో జమ్మూ కాశ్మీర్లో ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఫస్ట్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళబోతున్నారు. సో దీంట్లో భాగంగా చినాబ్ రివర్ పైన బిల్డ్ చేసినటువంటి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్కి సంబంధించిన బ్రిడ్జిని వీరు ప్రారంభించబోతున్నారు. 369 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. ఓకే, ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా ఎత్తుగా ఉండే ఈ వంతెన గంటకు 250 కిలోమీటర్లకు మించిన ప్రయాణం చేసిన ఆ వంతెనకి ఏం కాదంట. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చినాబ్ రివర్ పైన నిర్మించినటువంటి ఈ చినాబ్ వంతెన ఏదైతే ఉందో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. సో దాన్ని జూన్ 6న ప్రారంభించబోతున్నారు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసము, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసము T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా చాలా మటుకి చూస్తున్నారు, కాకపోతే వీడియోస్ని షేర్ చేయట్లేదు. సో వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.